అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలిపురం శివారు మల్లునాయుడుపాలెంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా జరిగిన ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ మంత్రి బండారు దంపతులు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ దంపతులు పాల్గొనగా ఇక్కడ ఆలయ లాంఛనాలతో గండి వంశీదీపుల బృందం స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా యాగశాలలో హోమాలు, ఆలయంపై కలిసి స్థాపనకు భక్తులు ఎంతో. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు గండి రవికుమార్లు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానవుడు భక్తితో నిర్వహించారు. ముఖ్య అతిథులను పూజా వస్త్రాలు, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. వైసీపీ నేత గండి రవికుమార్, ఎడ్ల నాయుడుల ఆధ్వర్యంలో వైసీపీ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్రాజ్, చొక్కాకుల వెంకట్రావు, గోవిందులకు ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హింసాహిత వాతావరణం నుండి బయటకు వస్తున్నాడని, పాపాలకు దూరంగా పుణ్య కార్యక్రమాలు నిర్వహించి తమ ఇష్టదైవాలకు దగ్గరగా మారుతున్నాడని అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయాలతో పాటు శ్రీరాముని అనుంగ శిష్యుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించి పూజలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మహాపర్వదినం. ఎందుకంటే అభయాలిచ్చే ప్రసన్నించే ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు, విజయాలిచ్చే వీరాంజనేయుడు, అలాంటి ఆంజనేయ స్వామిని మన మొగలిపురం శివారు పల్లెడిపల్లిలో సబ్బవరానికి సెంటిమెంట్ గ్రామం మొగలిపురం బట్టి వీరంతా ఇంత ప్రసిద్ధి చెందాం. బాబ్జీ గారు ఎమ్మెల్యే అయినా, నేను ఎమ్మెల్యే అయినా, రవి గారు డిప్యూటీ అయినా, బంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, కౌన్సిల్ బాబు రాజకీయాలకు వచ్చిన మొగలిపురానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్కి అనుగుణంగా మరి వేళ ఆంజనేయ స్వామి అదృష్టం ఏంటంటే వేళ బ్యాట్లలో రామాలయ ప్రతిష్ఠ చేశాను. నా భార్య నేను కలిపేసి అంతే కుటుంబ సమేతంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసే అదృష్టం దర్శనం చేసిన అదృష్టం మాకు లభించింది. అటు స్వామి, ఇటు స్వామి శిష్యుడు పరమానందంగా భావిస్తూ నిరంతరాభివృద్ధి చెందాలని పిల్లల్లా కాదు. ఇంతకుముందు రాముడికి దేవాలయాలు ఉండేవి, ఇప్పుడు రామాలయం లేని ఊరు లేదు, ఇప్పుడు ఆంజనేయ స్వామి లేని గ్రామం లేదు. అయితే రాముడు శిష్యుడిని కూడా మరి ప్రసన్నం చేసుకునే అదృష్టం. అందులో ఈ రహదారి ప్రధానమైన రహదారి. ఈ రహదారిలో ప్రతి ఒక్కరికి మన విజయం, మన యాత్ర విజయవంతం కావాలంటే ఆంజనేయుడు అభయం కావాలి. అర్జునుడు లాంటి వాళ్ళు, కృష్ణార్జునుడు లాంటి వాళ్ళు ఆంజనేయ స్వామి పతాకం మీదే వాళ్ళు యుద్ధం చేసి విజయం సంపాదించారు. మనకు కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో అంతా ఇక్కడ బంగారు నాయుడు, సూర్యనాయుడు, రవి గారు మా ఈవేళ మొగలిపురం గ్రామం, శివారు గ్రామం, మల్నాయుడుపాలెంలో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి పూర్వం ఏదైతే ఒక చిన్న టెంపుల్గా ఉండేదో దాన్ని, ఆ టెంపుల్ని మా పాత తరం వాళ్ళు, మా పెద్దలు కడితే మళ్ళీ మా వీరాంజనేయ స్వామి యూత్ కుర్రవాళ్ళందరూ కలిసి ఈవేళ వాళ్ళందరూ పూనుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ఈవేళ మనం ఓపెన్ చేసుకున్న కార్యక్రమం అభయాంజనేయ స్వామి టెంపుల్. ఈవేళ నిజంగా ఆనందదాయకం. మా వీరాంజనేయ యూత్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎంతో కష్టపడి ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్మించినందుకు నిజంగా మా గ్రామానికి, మా ఊరికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఆ యూత్ కుర్రలందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ఈవేళ ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ విధంగా తిద్ది అక్కడ చిన్న చక్రం తాలూకా విగ్రహాన్ని కూడా నిరంతరం పూజలు చేసుకునే విధంగా కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ రాముడి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఆ కుటుంబాలందరినీ చూసుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలపై, మా వీరాంజనేయ యూత్ సభ్యుల కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ, మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా ఎంతో మన గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. గతంలో రాముడు లేని ఊరంటూ ఉండేది కాదు. మరి ఈవేళ ఆ రామభక్తుడైన ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పి ప్రతి మన ప్రాంతంలో చూస్తున్న ప్రతి ఊళ్ళో కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మించుకుంటున్నారు. సో అందులో భాగంగా ఈవేళ మెయిన్ రోడ్డు పక్కన, నిజంగా మా అదృష్టం, రోడ్డు పక్కన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇక్కడ వెలవడం, ఆయన ఆశీస్సులు మా గ్రామం మీద అంత మీద ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ, చాలామంది ప్రజలు ఈవేళ ఆధ్యాత్మికంగా దైవ భక్తితో ముందుకెళ్తున్నారు. ఇది ఇంకా పెంపొందించి మనసులో ఉన్న భేదభావాలను తోల్చేసి ప్రేమాభిమానాలు పెరగాలని చెప్పి
ఆ ప్రేమాభిమానాలు పెరిగే విధంగా ఆంజనేయ స్వామి అందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో. మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి కుటుంబాలని కూడా ఆ భగవంతుడు చల్లని ఆశీర్వాదాలు అందించి వాళ్ళని ఎల్లవేళలా కాపాడాలని చెప్పి కోరుకుంటూ సెలవు.